కాంగ్రెస్ అగ్ర నాయకురాలు యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు సీనియర్ నాయకుడు పట్నల శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, నాయకులు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్తోనే దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తారని, బీజేపీ పాలనలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదని అన్నారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగానే ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకుని ఎన్నో నూరేళ్ళు ఆయురారోగ్యాలతో తొలుతూగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. పుట్టినరోజు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పివి నరసింహారావు కష్టకాలంలో దేశాన్ని కాపాడారు. ఈవిడి తదుపరి వచ్చిన తర్వాత 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా కానీ రుణప్రాయంలో తెగించి కాదనుకున్నారు, వద్దనుకున్నారు. ఈవిడ సామాన్య అమేధీలో పుట్టినా కానీ ఇండియా ప్రజలంటే చాలా విశ్వాసం ఈవిడికి. అలాగే రాజీవ్ గాంధీ గారు కూడా ఈవిడిని వెన్నంటూ ఉండేవారు. ఇప్పుడు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి